నిలయ రామచంద్ర. ఆ రామచంద్రుడు జగదగా మెరుస్తా ఉన్నాడు, ధర్మస్వరూపం ఉండి నిలబడుకొని ఉన్నారు ముగ్గురే. వామ భాగాన సీతమ్మ వారు, ఎడమ వైపేమో సీతమ్మ వారు, మరియు దక్షిణంబున సౌమిత్రి తనరుచుండ. సౌమిత్రి లక్ష్మణుడు ఈ సైడ్ ఉన్నాడు. మధ్యతమరుండ మిగుల సంతోషమాయ మాకు స్వామి. శ్రీమదుంటి మిట్ట నిలయ రామచంద్ర. ఎందుకైనా చెప్తున్నానంటే రాముని గురించి వాల్మీకి తెలుసు కదా, మరా 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 అన్నాడు. ఆయనకి ఉపదేశిస్తే శబ్దం పలికేదానికి కూడా లేదు, రావడం లేదు, తిరగేసి వ్యస్తస్థంగా పలుకుతున్నాడు. మరా 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 అంటే రామైనది. వాల్మీకిలో అంతా చుట్టూ పుట్టయిపోయినది, పెరిగినది, దీక్షతో ఉన్నాడు. రత్నాకరుడు దొంగ దారిపోయే వాళ్ళను దోచుకొని ఆయన జీవించేవాడు. ముళ్ళంతా దాంట్లో పోతే వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు ప్రశ్నించారు, ఏమయ్యా నువ్వు దొంగతనం చేస్తున్నావు కదా, మేమంతా ఈ మునివేషంలో ఉన్నాం, మా దగ్గరే ఉంటుంది, అయినా దొంగతనం చేస్తే పాపం వస్తుంది కదా, ఇంటికాడికి పోయి కనుక్కోరాపంటే ఈయన పోతాడు. ఇంటికాడికి పోయి, అవును నేను దొంగతనం చేసి తెచ్చాను కదా, ఈ పాపం మీరు తీసుకుంటారా అంటే, మాకేం సంబంధము, భార్య ఉంటుంది, మాకేం సంబంధము, నువ్వు పోషించాలి, నువ్వు ఎట్ట తెస్తున్నావు, నువ్వు తెచ్చినా అది వండి పెట్టేవాళ్ళంగా, ఇంకా ఇంట్లో సంతానం కూడా అదే విధంగా. అప్పుడు ఆయనకు కళ్ళు తెలిసి తపస్సు చేసి రామాయణాన్ని అందించినటువంటి గొప్ప భారతీయ సంస్కృతిలో రామాయణం ఉన్నంత వరకు యావస్థాని గిరయ, ఎక్కడ ఎంపటి వరకు కొండలు నదులు నదములు ఉంటాయో అంతవరకు రామాయణం ఉంటుంది. రామాయణానికి మించినటువంటి గ్రంథము లేదని ఆది కావ్యం అనేది అందరూ పొగుడుతున్నారు, అయింది మనకు తెలుసు.